కరెంటు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఏ దానికి లోటు లేకుండా ఇప్పుడు కరెంటు సరిగా పోతుంది, నీళ్లు సరిగా లేదు, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి గారు బంగారు తెలంగాణగా చేస్తామంటున్నారు. సో ఇంతకుముందు కేసీఆర్ గారు ఏం చేయలేదు అంతా, అంటే ఇప్పుడు బంగారు తెలంగాణ చేస్తామంటున్నారు కదా. సో ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వేస్ట్ అండి. ఇక్కడ ఎక్కడైనా కానీ వేస్ట్ అది. ఊర్లో వేస్టే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడ అధికారం వచ్చింది, అధికారం దేని గురించి ఇచ్చారు పబ్లిక్? ఈ కేసీఆర్ చేసిన కంటే ఎక్కువ చేస్తాడు అనుకున్నారు, కానీ ఆయన కంటే తక్కువే చేస్తున్నాడు కదా. ఇప్పుడు పథకాలు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది లేదు. ఆడవాళ్ళకి 2,500 ఇస్తాడు, అది లేదు. పెద్ద మనుషులకు 4,000 ఇస్తాడు, అది కూడా లేదు. ఇప్పుడు ఇచ్చే పింఛన్లే సరిగా లేదు. ఇప్పుడు పింఛన్ రావట్లేదు, సరిగా వస్తలేదు కొద్దిమందికి. ఎంత మీకు వస్తుందా? నాకు గవర్నమెంట్ సర్వెంట్, నాకు పింఛన్ నాకు గవర్నమెంట్ నుండి వస్తుంది. ఉచిత బస్సులు ఇవన్నీ ఏమైనా ఫేస్ చేశారు? ఏ ఉచిత బస్సులు ఏం పెద్ద ఇది లేవండి, వేస్ట్ అవి. అది ఆడవాళ్ళు కొట్టుకొని ఇదయ్యారు, ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళు కొట్టుకున్నారు. అది పెద్ద న్యూసెన్స్ అయింది అది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ రాలేదు ఇక అంటున్నారు కదా, ఇక్కడ తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. ఇప్పుడు ఎట్లా చెప్పడానికి లేదు. 13 తారీఖు జూన్ 4వ తారీఖు మొత్తం బయటపడుతుంది. అప్పుడు ఆయన తెలుస్తుంది అప్పుడు, అంతే. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కదా, సో ఏ పార్టీకి ఎన్ని సీట్లు? బీఆర్ఎస్ గెలుస్తుంది. అధికారం లేదు కదా, లేకున్నా ఏం కాదు. అధికారం అతను ఉంటేనే అధికారంలో వస్తుంది. ఇప్పుడు సెంటర్లో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడారు, సెంటర్లో మాట్లాడాలంటే వీళ్ళే పోవాలి. ఇప్పుడు సెంట్రల్లో చూసుకోండి బీజేపీ ఉంది కదండి, సో ఇప్పుడు బీజేపీ ఎట్లుంది? మోదీ గారు అది కాదండి, బీజేపీ సెంటర్లో బీజేపీ ఉండాలా, ఇక్కడ స్టేట్లలో వేరే ఉండాలి. సెంట్రల్లో మాత్రం బీజేపీ, సెంటర్లో మటుకు బీజేపీ ఉంటుంది. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది? లేదు, అది ఒట్టి కళ. అది సెంటర్లో బీజేపీ వస్తుంది, బీజేపీ ఫామ్ అవుతుంది. అంటే మళ్ళీ వస్తాయి కాంగ్రెస్ అన్న, మళ్ళీ ఇక్కడంటే కాంగ్రెస్ వస్తాయి, మళ్ళీ బీజేపీకి అంటే రాదు, కష్టం. ఎందుకని? కాంగ్రెస్ అంటే కొంచెం మంచిగా చేస్తున్నా కదా, మళ్ళీ వాటర్ ఫ్రీ వస్తుంది, కరెంట్ ఫ్రీ వస్తుంది. 24 hours కరెంట్ ఇస్తామన్నారు, వస్తుందా? ఇస్తున్నా అన్న, కరెంట్ వస్తున్నా, 24 hours కరెంట్ వస్తున్నా. మరి కొద్ది రోజుల్లో మరి ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి కదన్న, ఇంకా ఎంపీ ఎలక్షన్. పర్వాలేదు, కాంగ్రెస్ వస్తాయి మళ్ళీ. ఇంకా పింఛన్ వస్తుంది, అన్నీ వస్తుంది కదా కస్టమర్స్. ఈ సీట్ కోసం అంటే చెప్పలే అన్న, ఇది నేను చెప్పలే. సీట్ కోసం అంటే పబ్లిక్ కదా, ఇది పొలిషన్కి అంటే చెప్పలే కదా, ఎవరికి ఓటు వస్తే నాకే తెలియదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, టీఆర్ఎస్ కూడా పర్వాలేదు, టీఆర్ఎస్ అంటే ఇంకా మంచిగా ఉన్నాయి. అందరు పబ్లిక్కి పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. కరెంట్ వస్తుంది, మిగతా పింఛన్ పబ్లిక్కి పింఛన్ ఇస్తున్నాయి. 50 ఏజ్ వాళ్ళకి పింఛన్ వస్తుంది, 2500 పింఛన్ వస్తుంది. కవిత గారు అరెస్ట్ చేశారు కదా, సో అయితే ఇప్పుడు మరి కక్ష రాజకీయాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు, ఏం చెప్తారు? చెప్పలే అన్న. మామూలుగా ఎట్లుందన్న ఓవరాల్గా సెంట్రల్లో మోదీజీ గారి పరిపాలన ఎట్లుంది? మూర్తిదికి అంటే చెప్పలే. మళ్ళీ చాలామంది అంటే కాంగ్రెస్ చెప్తున్నారు అన్న, కాంగ్రెస్ చెప్తున్నారు. లోకల్ అంటే కాంగ్రెస్ వచ్చింది మొత్తం. మళ్ళీ ఇంకా అంటే మళ్ళీ చెప్పలే. పబ్లిక్ మెజారిటీ అంటే చెప్పలే, ఎవరు చెప్పలే. ఓటు ఎవరేస్తే చెప్పలే కదా అన్న. ఓకే, మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఎవరు రావాలి? తెలంగాణ అంటే కాంగ్రెస్ వస్తాయి పక్క. రేవంత్ రెడ్డి గారు బంగారు తెలంగాణగా చేస్తా అంటున్నారు కదా, మరి నమ్మకం ఉందా? చేస్తారనుకుంటున్నారు? చేస్తాయి, ఇంకా కొంచెం టైం పడతాయి, చేస్తాయి. ఇంకా చేస్తున్నా కదా ఆల్రెడీ. పబ్లిక్కి మళ్ళీ కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, మళ్ళీ వాటర్ ఫ్రీ వస్తున్నారు, మళ్ళీ పబ్లిక్కి పింఛన్ వస్తుంది చాలామందికి.